దీపాలు పెట్టడానికి ఓపెన్ చేయండి, కింద నెలలో ఎమ్మెల్యే గారు ఇల్లు ఓపెన్ చేశారు. అక్కడ సెక్యూరిటీ పెట్టలేక సామాన్లు దాచేస్తారని టాటా వాళ్ళు గోలెట్టారు. ఈ పద్ధతి ఇక్కడ జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు కానీ ఓపెనింగ్ చేస్తే 10 రోజుల్లోనే వీళ్ళు తాళాలు వీళ్ళకి ఇచ్చేయాలి, అంటే తాళాలు ఇచ్చేయాలి. ఈ ప్రాసెస్ అంతా సంబంధం లేదు మాకు. మీకు తాళారు వనపాలెం ఒకటే ఓపెన్ అవ్వలేదన్నారు కాబట్టి తాళారు వనపాలెం ఓపెన్ చేయండి, దువ్వాడ పెద్దగంటేడు అంకితం చేయండి. ఒక దగ్గర ఓపెన్ అవుతుంది, మిగతా రెండింటి అంకితం అవుతుంది. అక్కడ ఓపెనింగ్లు ఉండవు, డైరెక్ట్ తాళాలు ఇష్యూ చేయడమే. దీంతో పాటు ఆ పద్ధతిలో పెట్టిన తర్వాత దానికి జిల్లా యంత్రాంగం అధికారులు అందరూ కూడా మనం గౌరవించారు. దీంట్లో దగ్గరుండి టిటికో వారితో అయితే లెటర్ రాయించాం, మనం లెటర్ రాసాం కలెక్టర్ గారికి. మీరు దిగిపోతున్నారు, ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ మీకు తెలుసు పేదవాళ్ళు ఉన్నారని, ఈ ప్రాసెస్ వల్ల నష్టం అయిపోతుందో ఇలా ఇబ్బంది పడతారండి వీళ్ళందరని చెప్పి కలెక్టర్ గారు చెప్తే పెద్ద వృధం చేసుకొని ఆయన ఆర్డర్ వేసి ఇవాళ ఓపెనింగ్ పెట్టారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మీ అందరితో. ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం, ఎందుకంటే ఈ విధమైన ఓపెనింగ్లు ఇవ్వరు. దానికి ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా సహకరించారు. ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు చెప్తున్నాం. ఎమ్మెల్యే గారు తెలుసు ఇక్కడ బినామీలు చాలామంది ఉన్నారని, ఇది ఒక మాఫియా గ్యాంగ్ల సిస్టమ్లా తయారైందని, దాని మీద చాలామంది ఆపుతున్నారని, అమ్ముకోవడం కొనుక్కోవడాలు జరుగుతున్నాయని ఆయనకు తెలుసు. దానివల్ల దీని మీద పెద్ద కేంద్రీకరించలేదు ఆయన. అయినప్పటికీ కూడా మన ఓపెనింగ్కి మనం వచ్చినటువంటి దీనికి అన్నింటిలో కూడా ఆయన కూడా సహకరించి ఈ విధమైనటువంటి ఓపెనింగ్కి వస్తున్నందుకు మీ అందరి తరఫున ఆయన స్వాగతం పలుకుతాం. ఎండ తరఫున స్వాగతం పలుకుతాం. ప్రతి ఒక్కరు కూడా రేపు రండి, ఎమ్మెల్యే గారి సమక్షంలో మీరు అందరూ ఉండాలి. ఇదేదో రాజకీయాలు కాదు. రాజకీయాలు చేసుకుంటే ఎలక్షన్ వచ్చినప్పుడు బోర్డు ఉన్నాయి, అక్కడ చేసుకుంటాం. మేము తెలుగుదేశం వాళ్ళు కలిపే కదా రాజకీయాలు చేసింది. మా కార్పొరేటర్ స్టాలిన్ గారు తెలుగుదేశం వాళ్ళు ఓటేస్తేనే స్టాలిన్ గారు గెలిచారు, మేము ఓటేస్తేనే ఎమ్మెల్యే గారు గెలిచారు. ఇది దీంట్లో నిర్మౌక్తం అని చెప్తున్నాం. ఇది వాస్తవం, ఇది వాస్తవం. బయట మేము అందరూ ఆకిత అవుతాం, ఇక్కడ రాబడికల్లా రాజకీయాలు చేస్తామా? పేదవాడి దగ్గర రాజకీయాలు. అందుకని పేదవాడి లక్ష్యం మీద, పేదవాడి యొక్క సిద్ధాంతపరమైన విధానాల మీద, వాడికి డొక్క నిండడానికి కళ నిండడం గురించి కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తారు. అందుకని మీకు వచ్చాను. మీ ఓట్ల గురించో మీ దగ్గర నుంచి ఏదో లబ్ధి పొందాలని కాదు. ఈ రోజు వరకు కూడా మంచి నీళ్ళు తాగలేదు మీ దగ్గర. మంచి నీళ్ళు నా సొంత డబ్బులతో తిరిగా. మా రామకృష్ణ గారు నేను కలిపి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, రాష్ట్ర మంత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఎండీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, మా స్టేట్ సెక్రటరీ రామకృష్ణ గారు మీ దగ్గర ఎవరి దగ్గర రూపాయి కూడా పుచ్చుకోకుండా నేను తిరిగాను. ఎందుకు తిరిగాం? మన అందరూ కలిసి మీ అందరికీ ఎవరికైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ లక్ష్యం ముందు నెరవేర్చడానికి. అందువల్ల ఈ రోజు వరకు కూడా మీరెవరు కూడా ఒక రూపాయి ఎవరికి కలెక్ట్ చేయొద్దని చెప్పాను. ఒకలాగే రేపు పొద్దున్న కూడా నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను, ఎవరు రూపాయి ఇవ్వను. మంచిని కూడా ఇవ్వక్కర్లేదు, మా మంచిని మేమే తెచ్చుకుంటాం. అందువల్ల మీ ఓట్లు కూడా నాకు వేయద్దు, మీ ఓట్లు మీరు వేసుకోండి. కానీ సమస్యల మీద ఒకటి అవ్వండి. ఇది బ్లాకులు అపార్ట్మెంట్ లాంటి సిస్టమ్. అందరూ కలిసి ఒక లీడర్ని పెట్టుకొని ఆ లీడర్ దగ్గర అభివృద్ధి పెంచుకోకపోతే ఇక్కడ పెడితే అక్కడ కుళ్ళు ఉండిపోద్ది, ఇక్కడెక్కడ మురికి ఉండిపోద్ది. ఏదో మున్సిపాలిటీలు చేస్తారనుకుంటే పిచ్చి. ఇంత పోరాడుతుండే మున్సిపాలిటీలు కదలట్లే. మీ దగ్గరికి వచ్చి చేసేయడం అంటే అంత తేలిక కాదు. అందుకని ప్రతి బ్లాక్లో లీడర్లు పెట్టుకోండి. ఆ లీడర్ల ద్వారా కానీ ఇప్పటి నుంచో ప్రాసెస్లోకి వెళ్ళండి. ప్రతి బ్లాక్లో కూడా మనిషి ఒక 100 రూపాయలు 200 వేసి కమిటీ మెంబర్లు పెట్టుకోండి, ఒక క్యాషియర్ని పెట్టుకోండి. ఆ డబ్బులు లేబర్కి ఇచ్చి మీ పని చేయించుకొని ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకొని మీ అందరూ కూడా ఇప్పుడు ఉన్నట్టు రోగాలకి బలి అవ్వకుండా మీరు ఉండండి. ఇది దీనికి కావాల్సినవి ఏర్పాట్లేదు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు తాళారువానిపాలెం 16 బ్లాకులు ఇస్తున్నారు, దాంతోపాటు B1 ఒకటి ఇస్తారు. తాళారువానిపాలెం దాంతోపాటు ఒకటి ఇస్తారు. మిగతా 5-6 దొంగతనాలు జరిగాయి, క్లెయిమ్ చేశారు. దాని మీద ఇన్సూరెన్స్ పెట్టారు టాటా వాళ్ళు. ఇది అది వచ్చినా రాపని చేస్తారు. ఈ 5-6 రోజులు వాళ్ళకి దాని మీద క్లెయిమ్కి ప్రాసెస్కి కొద్దిగా స్పీడప్ చేస్తున్నారు. అది రాగానే మిగతా బ్లాకులో ఇస్తారు. ఒక 5-6 బ్లాకులు ఆ సిస్టమ్లో ఉండిపోయాయి. అలాగే దువ్వాడ సంబంధించి 5 బ్లాకులు ఓపెన్ చేస్తారు. A1 ఒకటి,
A2 ఒకటి, A3, C8, C9. దీంతో పాటు మిగతా ఎవరు కాదు. ఇప్పుడే చెప్పారు రామ్ ఇక్కడ ఉన్నారు డిఈ గారు, నాకు అదే చెప్పమన్నారు. ఇప్పుడు చెప్పమంటే ఫోన్లు చేసింది కూడా అదే, నాకు ఫోన్ చేసి చెప్పింది కూడా అదే. మిగతా వాళ్ళందరికి కూడా అందరికీ ఒక వారం 10 రోజుల్లో కంప్లీట్ అవుతున్నాయి, ఎక్కువ కాదు. ఈ లోపల వీళ్ళందరికీ ఆయన ఇంకో మాట అడిగాం మన తరపు నుంచి. ఏంటి అడిగామంటే, కరెంటుకి లేట్ అవుతుందండి, బర్మా కాలనీ 4 నెలలు అయింది ఇచ్చి ఇప్పటికి కరెంట్ రాలేదు, వాళ్ళకి మీటర్ బిగించలేదు. వీళ్ళు 2000 మంది ఉన్నారు, మీటర్లు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు బిగిస్తారు, ఎప్పుడు వస్తాయి. అందుకని ప్రతి ఒక్కరికి దానికి మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, వెట్మో వాళ్ళు లెటర్ ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఇస్తేనే మీకు మీటర్లు వస్తాయి. వాళ్ళందరూ మీటర్లకు అప్లై చేయడానికి అవకాశం ఇవ్వమని చెప్తారు. ఇస్తే ఈ లోపలను పనులు అవుతున్న కొలది వీళ్ళకి అందిస్తారు, అందించిన వెంటనే వీళ్ళకి పనులు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అందుకని మనం పర్మిషన్ అడిగాం. పర్మిషన్ అడిగితే అందరూ కూడా మీటర్లు పెట్టుకోవడానికి రేపు నుంచి మనకు ఈ ఇల్లు ఇచ్చిన తర్వాత ఓపెనింగ్ అయిపోయిన తర్వాత 4 రోజుల్లోనూ అందరూ మీటర్లు పెట్టుకోవడానికి అప్లై చేసుకోవచ్చు. మనకి ఇచ్చిన సేల్ డీడీ ప్రకారం ఆ సేల్ డీడీలు పెట్టుకొని అందరూ మీటర్లు అప్లై చేయాలి. అప్లై చేసిన వెంటనే ఇల్లు అయిపోతున్న వెంటనే మనకి అందరికి కూడా కరెంట్ వస్తుంది. మంచినీళ్ళు చాలా విచిత్రకరమైన విషయం ఇది, మీరందరూ వినండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మోనాలు అందరూ పోయి నీళ్ళు గురించి అడిగారు. 3 సంవత్సరాల వరకు నీళ్ళు రావన్నారు. ఇక్కడ మనకి చించుకొండ నుంచి 15 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. రావాలంటే ఈ ప్రాజెక్ట్ రావాలంటే రైల్వే వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. 3 సంవత్సరాల వరకు మీకు నీళ్ళు రావన్నారు. మనం చేసినటువంటి పోరాటం ద్వారాగా, మనం ఇక్కడ చేసిన పోరాటం ద్వారా, మనం చేసినటువంటి ఉద్యమాల ద్వారా, జిఎంసీ వాళ్ళు నారాయణ గారు ఇక్కడికి వస్తే, మంత్రి గారు నారాయణ గారు వస్తే ఆయన చేత మాట్లాడించి ఇక్కడ యంత్రాంగం మాట్లాడి అగనపూడి నుంచి 50 mg నీరు మనం లాక్కుంటున్నాం. వాళ్ళకి ఎక్స్టెన్షన్ నీరు ఉంది, అది ట్యాంక్ పెద్ద ట్యాంక్ ఉంటే ఆ పెద్ద ట్యాంక్కి ఫుల్ చేస్తారు. ఆ నీళ్ళ నుంచి సబ్ ట్యాంక్కి నీళ్లు రిలీజ్ అవుతున్నాయి. అందువల్ల మనకి నీళ్ళు వచ్చింది, ఇప్పుడు ఓపెనింగ్ అవుతుంది. దీనికి ప్రత్యేకంగా మున్సిపల్ వారి అందరికీ కూడా ప్రత్యేకమైన అభివందనలు చెప్తాను మీ వల్ల. లేకపోతే నీళ్ళు రావు. 3 సంవత్సరాల వరకు ఇది ఇవ్వడం చాలా కష్టం ఉంది, చాలా కష్టం ఉంది. ఎందుకమ్మా నువ్వు నవ్వుతున్నావు? తెలుసుకోవాలా? నవ్వుతున్నావు చెప్పిన దానికి నా ఆనంద భాస్కర్. ఓకే. అందువల్ల మంచినీళ్ళ విషయంలో చాలా మంచి హృదయంతో మున్సిపాలిటీ వారు దీన్ని సహకరించినందుకు ఆయనకి మెచ్చంగా అభివందనలు చెప్తున్నాం. దానివల్లే ఈ రోజున ఈ నీళ్లు ఓపెన్ వల్లే ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చాం. ఈ పరిస్థితుల్లోనూ అందరూ సహకరించారు. ఎమ్మెల్యే గారు కానీ, అటు మున్సిపాలిటీ అధికారులు కానీ, మున్సిపాలిటీ మంత్రులు కానీ అందరూ సహకరించారు. కాబట్టి మనకి మున్సిపల్ వాటర్ ఏదైతే అగనపూడి వెళ్ళిన వాటర్ని, వాళ్ళకు ఉన్న ఎక్కువ ఎక్స్టెన్షన్ వాటర్ని ఇటు మళ్లించారు. దీని ద్వారాగా మీ అందరికి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న మోటార్లు ద్వారా ఆ నీళ్ళు 2 కలిపితే మీ అందరికి సరిపోతాయి, పుష్కలంగా నీళ్ళు సరిపోతాయి, నీళ్ళకి ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు నాకు డిఈ గారు ఇప్పుడు ఫోన్ చేసింది ఏంటంటే, ఇప్పుడు మీకు ఇల్లు ఇచ్చేసిన తర్వాత ఓ 4-5 రోజుల తర్వాత కానీ ప్రారంభించేవాళ్ళు చేయించుకోవద్దండి, చేయొద్దని చెప్పండి. ఎందుకంటే నీళ్ళు టెస్టింగ్లు అవుతున్నాయి, వాటర్ టెస్టింగ్లు అవుతున్నాయి. ఈ వాటర్ టెస్టింగ్లు ఒకేసారి అందరు దిగిపోతే, మీ ఇచ్చిన అందరు దిగిపోతే మాకు నీళ్ళు అందట్లే, నీళ్ళు మొదటి రోజులోనే గొడవలు పెడతారు. మాకు 3 రోజులు టైం ఇస్తే మేము నీళ్ళు ఏర్పాటు చేసేస్తాం అందరికీ. ఆ నీళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత దిగిపోనండి. ఇప్పుడు గ్రో ప్లేసులు చేసుకోమనండి, దానికి అభ్యంతరం లేదు. కానీ మీరు కానీ ఇంట్లో దిగిపోతే ఈ ఇబ్బందులు ఉన్నాయి అనేది ఇప్పుడు కూడా మీరందరూ ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది కదా నాకు. ఇక్కడ ఉన్నారు డిఈ గారు, ఆ డిఈ గారు నాకు ఫోన్ చేసి చెప్పింది అది. అందువల్ల మనం ప్రభుత్వానికి వారికి మనం సహకరిద్దాం, వాళ్ళు మనకు సహకరిస్తారు. రెండోది, ఎక్కడ అవ్వలేనిది మనకి ట్రాన్స్ఫర్లు కూడా వేసి ఇచ్చారు. మనం వచ్చిన తర్వాతే సేల్ డీడీలు వచ్చాయి, మనం వచ్చిన తర్వాతే మార్టిగేజ్లు అయ్యాయి, మనం వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్లు అయ్యాయి, మనం వచ్చిన తర్వాత బాత్రూములు సింకులు కొట్ట లైన్లు ఇచ్చారు, మనం వచ్చిన తర్వాత వాటర్ లైన్లు వచ్చాయి, మనం వచ్చిన తర్వాత ఇక్కడ కాలువలు వేశారు. మీ అందరికీ తెలుసు. కొంతమంది కావాలని పని పట్టుకోని లేకంట ఓరవలేని బుద్ధులతోటి ఎట్టకారం మాట్లాడతాం. ఇప్పుడు ఎట్టకారం ఏంటో తెలిసిందిగా. వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ ఎట్టకారం మాట్లాడినట్టుగా ఈరోజు రుజువు వచ్చింది.
నేను అందుకని అన్ని దేనికి జవాబు చెప్పలేదు. ఈరోజు మీ అందరి ముందు మాట్లాడి కనీసం ఈ యొక్క హక్కుల్ని మనం సాధించుకోవడానికి మీరందరూ కలిసి సాధన చెప్పడానికి ఇదని చెప్పాను. అందువల్ల ఉద్యమాలు ఊరికనే పోవు, కష్టపడిన సొమ్ము ఎక్కడికి పోదు. అందుకంటారు పూర్వం పెద్దలు, కష్టపడే సొమ్ము పోదయ్యా, నువ్వు ఎందుకు ఏది ఇంట్లో బంగారం పోయింది అనుకో అదే వస్తుంది, మీరు ఏం కంగారు పడద్దు, మనం కష్టపడి చెమట పోయినటువంటి సొమ్ము ఇక్కడ పోదంట. అందువల్ల మనం కష్టపడ్డాం, మనందరూ కష్టపడ్డాం, ఆ ఫలితాలు అనిపిస్తాం. 12 సంవత్సరాల కళ పుష్కరాలు అయితే 12 సంవత్సరాలు పుష్కరాలకి, ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది. ఈ పుష్కరాల యొక్క సంబరాలు మనం జరుపుకుందాం. అందువల్ల మీరందరూ మరొకసారి మీ అందరికీ అభివందనాలు తెలుపుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలుపుకుంటాను. అలాగే రేపు నుంచి మీరు ఎవరు కూడా రాలేదని మీరు ఏమి దిగులు పడద్దు. 35 మంది దాటిన ప్రతి ఒక్క ఇల్లు కూడా మొదలు పెడతారు. ఇంకోటి చెప్తున్నా, మేము 10 మంది వచ్చి, 4 వచ్చి, 5 వచ్చి మా ఇల్లు ఎందుకు మేము డబ్బులు ఇవ్వలేదా, మేము చెయ్యలేదా, అది మాకు హక్కు లేదా అని కాదు. దానికి ఒక సీరియల్ పెట్టారు. ఆ సీరియల్ పెట్టుకోవడం ఏంటంటే ప్యానెల్ బోర్డు వస్తుంది. ఈ ప్యానెల్ బోర్డుకి 30 దాటితే కానీ ఆ ప్యానెల్ నుంచి వచ్చిన కరెంటు వచ్చినటువంటి మీటర్లు అందరికీ ఉపయోగపడదు, ప్యానెల్ బిగించడానికి అవ్వదు. నిన్న కూడా నేను శ్రీనివాసరావు గారితో మాట్లాడాను, టాటా శ్రీనివాసరావు గారితో మాట్లాడాను. వినండమ్మా, ఇది వినండి. టాటా శ్రీనివాసరావు గారితో మాట్లాడాను. టాటా శ్రీనివాసరావు గారితో మాట్లాడితే ఆపముందా మీ డీ గారు చెప్పాను ఆపు, నువ్వు ఎవరు రామంటామని నిన్ను ఆపమంటే ఆయన సార్ ఆపు విషయం ఏంటంటే ఇప్పుడున్న పద్ధతుల్లో ఎందుకంటే స్టార్ట్ చేశాను ప్యాన్ బోర్డులు బాబు, ప్యాన్ బోర్డులు ఏదైతే ఉన్నాయో మీ ప్యాన్ బోర్డు బిగించడానికి 30-35 మంది ఉంటే కానీ అది అవ్వదు. అందువల్ల ఆ ప్యాన్ల బోర్డు బిగించాలంటే మీకు ఆ సంఖ్య ఉండాలి, ఉంటే కానీ ఆ ఇల్లు కంప్లీట్ చేయడానికి అవ్వదు. లేకపోతే దొంగతనాలు దొరుకుతాయి. రెండోది, ఎవడన్నా పోయి ఒక కరెంటు పెట్టుకున్నాడు అనుకో, ఆ వైర్ వచ్చేస్తుంటే అక్కడ ఎవడో పెట్టుకున్నాడు అక్కడ సరిపోతే నా మీద పెడతారండి అందరని. అందువల్ల 30-35 మంది ఉంటే ఆ ప్యాన్ల బోర్డు బిగించడానికి ఈజీగా ఉంటుంది. అందువల్ల అన్నాను చెప్తే నలుగురికి ఉన్న వాళ్ళకి హక్కు లేదని కాదు. అందువల్ల ప్యాన్ల బోర్డు బిగించుకొని ఆ జాగ్రత్త తీసుకోవాలంటే మీకు ఈ సిస్టమ్ ఉండాలి. ఈ సిస్టంలో లోపం ఇది. అందుకని 35 మంది, కొంతమంది అనుకుంటారు ఇదే 30 మంది 35 మంది ఈ లెక్క ఎక్కడి నుంచి వచ్చిందని. ఆ లెక్క రావడానికి కారణం అంటే వైర్లు బిగించడానికి వచ్చినటువంటి లోపం వల్ల. మాకు వైర్లు ఎక్కర్లేదు, ఏమి ఎక్కర్లేదండి, మా ప్యాన్ల బోర్డు ఎప్పుడు బిగిస్తే అప్పుడే బిగించమనండి, మా కరెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము ఉంటామంటే మాత్రం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. అది కూడా చెప్తున్నా. లేదు 30-35 మంది వస్తే లైన్ ప్రకారంగా మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి 10 రోజుల్లోనే హ్యాండ్ ఓవర్ చేస్తాం. బ్లాక్ 30 మంది మినిమం ఉండాలి, మినిమం 30 మంది దాటి ఉండాలి. ఎందుకంటే ఆ ప్యానల్ బోర్డు ఒక సిస్టమ్ అటువంటిది, ఇక్కడ ఆ టెక్నాలజీలో సిస్టమ్ అటువంటిది. రెండోది ఏంటంటే మీరందరూ చాలా అదృష్టవంతులు ఏంటంటే ఇలాంటి బిల్డింగ్లు ఇక్కడ దొరకవు. ఇది జర్మనీ టెక్నాలజీ. ఈ టెక్నాలజీతో చేసిన బిల్డింగులు ఇప్పుడు కాబట్టి చెదిరిపోకుండా ఉన్నాయి. జేఎన్ఎంఆర్ ఇల్లు మన ముందు ఉన్నాయి, ఇక్కడ చూసాం కదా ఇటుకలతో ఎలా రాలిపోతుందో. అదే ఈ 12 సంవత్సరాలు మీకు ఇల్లు ఇవ్వలేనందుకు ఆడికి వెళ్తే, ఇదే 12 సంవత్సరాలు అయినందుకు ఇక్కడ నుంచి గోడలు కొడితే మొత్తం గోడ పడిపోవాలి. అలాంటిది ఈ రోజు వరకు ఉంది. రెండోది ఇంకొకటి, మా కిటికీలు బాగోలేదండి, మా పెయింటింగ్ బాగోలేదండి, లేకపోతే మా బాత్రూంలో ఇది బాగోలేదండి, మీరు ఏమీ కంగారు పడక్కలేదు. ఇవన్నీ కూడా టాటా వాళ్ళు చేసిస్తారు. మీ కమిటీ మెంబర్లు పెట్టండి, మీ కమిటీ మెంబర్లు వెళ్ళి నేను అప్పచెప్తాను, నేను అప్పచెప్పిన తర్వాత శ్రీనివాసరావు గారికి వాళ్ళకి అప్పచెప్తాను, వాళ్ళతోటి మీరు పని చేయించుకోండి. అది వాళ్ళతో పాటు మీరు పని చేయించుకోండి, మీ అందరికీ పనులు అవుతాయి. అందువల్ల మీ ఇంటిలో ఏ రిపేరింగ్ ఉన్నా, ఏది చిన్న ఇది ఉన్నా మీరందరూ కూడా చేసుకోవచ్చు. దానివల్ల మీరు ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు. ఏడమ్మా, నా ఇంట్లో ఒక సెకండ్ సార్, ఒక సెకండ్. అందువల్ల మీరు ఎవరు కూడా కంగారు పడద్దు. కంగారు పడకుండా మీరందరూ కూడా ఉన్న పద్ధతుల్లోనూ ఉన్నట్లు పని చేయించుకోండి. ప్రతిదీ కూడా చిన్నది బాగోపోయినా 2 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ చాలు. మీరు పగలు కూడా చాలు చేయరు, వాళ్ళ వల్ల ఏదైనా అవ్వకపోతే స్విచ్ చేస్తారు. అది ఓకేనా? ఇంటి విద్దాం పాప కార్యక్రమం